మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. పెళ్ళైన మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకునే మగాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆ మహిళ కోసం హంతకులుగా మారాల్సిన రోజు ఖచ్చితంగా మీ జీవితంలో వస్తుంది. పెళ్ళైన మహిళలతో వివాహేతర సంబంధం కావచ్చు, ఆ తర్వాత ప్రేమ కలిగి వాళ్ళు కలిసి జీవించాలన్న ఆశ కావచ్చు, ఇటువంటి దురాశకు లోనైతే, ఇటువంటి దురాశలకు లొంగిపోతే ఖచ్చితంగా మీ జీవితం బుగ్గిపాలవుతుందని చెప్పడానికి నేను ఒక కథని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ కథ ఎక్కడ జరిగిందంటే సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ కథ ఇప్పుడు సభ్య సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. ఏం ఆలోచింపజేస్తోందంటే, ఒక మహిళ, ఆ మహిళ పేరు చెప్పాలంటే కొంత బాధగా ఉంది, కానీ తన భర్త నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో తన భార్య మీద ఫిర్యాదు చేశాడు. భార్య పేరుని ప్రకటించాడు, ఆమె ఫోటోలను చూపించాడు. మేము ఆ ఫోటోల్ని చూపించట్లేదు, పూర్తిగా కేవలం మాస్ కేసు చూపిస్తున్నాం. కారణం ఏంటి అంటే, భర్త ఫిర్యాదుకి తన భార్య తనను చంపడానికి ప్రియుడితో కలిసి ప్లాన్ చేస్తుందని తెలుసుకోవడమే. సూర్యాపేటకు సంబంధించిన, సూర్యాపేట జిల్లా రాఘవాపురానికి సంబంధించిన భవానీ అనే మహిళతో డోర్నకల్ జిల్లాకు సంబంధించిన డోర్నకల్ మండలం చిలకోనేరు గ్రామం, చిలకోరు గ్రామం, డోర్నకల్ మండలం చిలకోరు గ్రామానికి సంబంధించిన రాజేశ్వరరావుతో 2016లో పెళ్ళైంది. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు రాజేశ్వరరావు. ఈ అమాయకుడే పోలీస్ స్టేషన్ కు వచ్చి తన భార్య పైన, తన భార్యతో సంబంధం ఉందని చెబుతున్న సైదులు అనే యువకుడి పైన ఫిర్యాదు చేశాడు. ఏం చెప్తున్నాడు రాజేశ్వరరావు అంటే, తన భార్య ఇన్స్టాగ్రామ్ చాట్ లో ఒక రహస్యం బయటపడింది. ఆ రహస్యం ఏంటంటే, వెంటనే నా భర్తని యాక్సిడెంట్ చేసి చంపేస్తావా లేదా, నువ్వు చంపకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానంటూ తన భార్య భవాని, తన భార్య ప్రియుడైన ఎవరైతే సైదులు ఉన్నాడో సైదులను కోరిందని ఆ ఇన్స్టాగ్రామ్ చాట్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాడు ఈ రాజేశ్వరరావు. ఆ చాట్ లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేము స్క్రీన్ పైన ఆ చాట్ ను చూపించడానికి అనుమతులు లేవు, మేము చూపించలేకపోతున్నాం, కానీ ఆ చాట్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నా భర్తని ఎప్పుడు చంపేస్తావంటూ సదరు వ్యక్తితో ఈ భవానీ మాట్లాడినట్టుగా ఒక టెక్స్ట్ అయితే మనకు కనిపిస్తోంది. నా భర్తని చంపేస్తే గాని నేను బతకలేను నాన్న అంటూ, కన్నా బుజ్జి కన్నా అని పిలుస్తారు కదా, నాన్న అంటూ అంద టెక్స్ట్ కనిపిస్తోంది. చాలా స్పష్టంగా నా భర్తను చంపేయమని ఆమె చెబుతోంది. లేదంటే నేనే చచ్చిపోతాను, నేను ప్రాణం తీసుకుంటాను అంటూ ఆ ప్రియుడిని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఆ చాట్ ను చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ కథలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా క్లియర్ గా రాజేశ్వరరావు సబ్జెక్ట్ లోకి వెళ్దాం. మళ్ళీ చాలా క్లియర్ గా నేను ఏం చెప్తున్నానంటే, ఎవరైతే వివాహం జరిగిన తర్వాత మహిళలతో వివాహమైన మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే మీ మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్, మీ మధ్య పెరిగే ఎమోషనల్ ఫీలింగ్స్ మిమ్మల్ని నేరస్తులుగా మార్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో చాలా కేసులు చూసాం. ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య, ప్రియుడితో కలిసి భర్తని చంపి శవాన్ని దాచిన భార్య, ప్రియుడి కోసం భర్తను చంపేసిన భార్య. ఇక చాలా స్టోరీలో చూస్తున్నాం. ప్రియుడితో చేతులు కలిపి, లేకపోతే ప్రియుడి కోసం భర్తలను చంపేసిన భార్యల కథలు వింటున్నాం. ఈ ప్రతి కేసులో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రతి ప్రియుడు నేరస్తుడుగా మారిపోయాడు. వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్న హత్యల సంఖ్య రోజుకింత పెరుగుతోంది. క్రైమ్ రికార్డ్స్ ప్రకారం చూస్తే రోజుకింత పెరుగుతోంది. ఇక్కడ కూడా అదే జరిగింది. సూర్యాపేటకు చెందిన ఈ రాఘవాపురానికి చెందిన ఈ భవానికి కొరియర్ బాయిగా పనిచేస్తున్న సైదుల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడిందని తన భర్త ఆరోపిస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని తాను ప్రత్యక్షంగా చూశాను. చూసిన తర్వాత తన భార్యను నిలదీస్తే తప్పుగా మాట్లాడింది, తన భార్య అబద్ధాలు చెప్పింది. దీంతో పెద్దల సమక్షంలో గత నెల అంటే జూలై 28వ తేదీన పెద్దల సమక్షంలో పిలిపించి తన భార్యతో మాట్లాడించే సమయంలో కూడా తన పైన దాడి చేయించే ప్రయత్నం చేసింది తన భార్య. ప్రియుడితో కలిపి సైదులతో తన పైన దాడి చేయించే ప్రయత్నం చేసిందంటూ కూడా రాజేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు తెలిపాడు. అంటే అందరూ మనకు కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ చాట్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఈ కుట్ర జరిగిందనే అనుమానాలే కలుగుతున్నాయి.
ఇన్స్టాగ్రామ్ లో చాలా క్లియర్ గా ఉంది, మా వాడిని యాక్సిడెంట్ చేసి చంపేయు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ చాట్ లో చాలా క్లియర్ గా ఉంది. ఆ తర్వాత అతను ఆ చాట్ ని పోలీసులకి సబ్మిట్ చేశాడు ఈ రాజేశ్వరరావు. ఆ తర్వాత భయంతో బిక్కుబిక్కుమంటూ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. నా భార్య ఎలాగైనా నన్ను చంపేస్తుంది, నా భార్య నుంచి నాకు రక్షణ కల్పించండి అంటే ఆయన పోలీసును ఆశ్రయించాడు. నిజానికి 2016లో రాజేశ్వరరావుకి భవానికి పెళ్ళయింది. రాజేశ్వరరావుకి భవానికి పెళ్ళైన తర్వాత వారికి ఒక కూతురుంది. ఆ కూతురు కూడా ఆ కూతురుకు కూడా ఇప్పుడు రక్షణ కల్పించమని కోరుతున్నారు రాజేశ్వరరావు. వీళ్ళ వైవాహిక జీవితం చాలా సాఫీగా కొనసాగుతోంది. డోర్నకల్ వాసి అయిన రాజేశ్వరరావు పాపం ఖమ్మంకి వెళ్ళి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కష్టపడుతూ పనిచేస్తున్నాడు. ఖమ్మంలో నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. పోలీసులు అక్కడ కష్టపడి ఆసుపత్రిలో పనిచేస్తూ ఉద్యోగం చేస్తూ పొద్దంతా ఈయన ఆసుపత్రిలో ఉంటే ఆ సైదులతో తన భార్య ఇక్కడ ఇంటికి సైదుల్ని పిలిపించుకుంటుందని రాజేశ్వరరావు కథనం ప్రకారం తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఇక్కడ వివాహేతర సంబంధమే ఈ మొత్తం వివాదానికి కారణంగా కనిపిస్తోంది. వివాహేతర సంబంధమే రాజేశ్వరరావుని చంపేందుకు కుట్రకు కారణమని కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. భవానీ తప్పు ఎంత ఉందన్నది ఇప్పుడు పోలీసు విచారణలో తేలాల్సిన అవసరం ఉంది. కానీ భర్తే, సాధారణంగా కట్టుకున్న భర్త ఇటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది. కానీ భార్య భర్తను చంపేంత కుట్ర చేస్తుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎక్కువ మంది అనుకుంటారు, అట్లా చేస్తుందా భార్య? ఏ భార్య అయినా తన భర్తను చంపమంటుందా? పోతే ఉందేమో, వాటితో సంబంధం ఉంటే కూడా వాటిని వదిలించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప అనుకుంటారు. కానీ నేటి సమాజం దీనికి పూర్తి విరుద్ధంగా భిన్నంగా ఉందని చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా రుజువుగా కనిపిస్తుంది. ఇక్కడ భవానీ తన ప్రియుడైన సైదులతో కలిసి రాజేశ్వరరావు హత్యకు కుట్ర చేశారని, రాజేశ్వరరావుని యాక్సిడెంట్ చేసి చంపాలని ప్లాన్ చేశారని, నన్ను చంపేందుకు నా సైదులు నా భార్య కలిసి ప్రయత్నాలు చేస్తున్నారని రాజేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడం, తనకి తన కూతురికి రక్షణ కల్పించమని కోరడం, దీనిపైన భవానీ కూడా మాట్లాడకపోవడం, జూలై 28వ తేదీన పెద్దల సమక్షంలో కూడా ఈ చర్చ జరగడం, ఘర్షణ జరగడం, ఈ పరిణామాలను చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ వివాహేతర సంబంధమే ఈ మొత్తం వ్యవహారానికి కారణం అనిపిస్తుంది. అందుకని నేను ఈ స్టోరీ స్టార్టింగ్ లో చాలా స్పష్టంగా చెప్పాను, ఎవరైనా వివాహేతర సంబంధాల్ని ఇల్లిసిట్ అఫైర్స్ పెట్టుకున్నారంటే మీరు ఒక నేరపూరితమైన దారిలో అడుగు పెట్టినట్టే. ఆ ఇల్లిసిట్ అఫైర్ లో ఖచ్చితంగా మీ లైఫ్ మీరు ఊహించని గమ్యానికి చేరుతుంది. మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కి కటకటాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. వివాహేతర సంబంధాలు సమాజానికి కీడును కలిగించేటివే. వివాహేతర సంబంధాల వల్ల సమాజానికి నష్టం కలుగుతుంది. వివాహేతర సంబంధాలతో ఖచ్చితంగా మీ జీవితాలు నాశనం అవుతాయని చెప్పడానికి ఈ కేసు ఒక బిగ్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. మొత్తానికైతే ప్రస్తుతానికి రాజేశ్వరరావు కేసుని ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. నిజంగా భవానీ తన ప్రియుడుగా భావిస్తున్నటువంటి సైదులతో కలిసి హత్యకు కుట్ర చేసిందా లేదా అని తేల్చే పనిలో పడ్డారు. రాజేశ్వరరావు మాత్రం భయంతో వణికిపోతున్నాడు. ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. నా పేరు రాజేశ్వరరావు, గ్రామం చిలుకోడు, మండలం డోర్నకల్, జిల్లా మైబాద్. ఇట్లా నేను ప్రైవేట్ హాస్పిటల్ పనిచేస్తున్నాను. నా భార్య ఇట్లా నన్ను ఈ చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా భార్య భవాని పురిమెట్ల సైదులని చంపడానికి నన్ను ప్రయత్నించింది. అదే నేను తెలుసుకొని నన్ను నా పిల్లల్ని కాపాడాల్సిందిగా స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. నన్ను న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను.